Hi, my name is Neema. I am from Hyderabad and my age is 24 years old and my height is 5'5". And నేను ఇప్పుడు ఒక అప్కమింగ్ 2 మూవీస్లో చేయబోతున్నా యాజ్ అ మెయిన్ లీడ్గా. అండ్ చిన్న రోల్స్ అయితే చేశాను బిఫోర్. అండ్ దిస్ ఈజ్ మై ప్రొఫైల్. థ్యాంక్ యూ. స్టార్ట్. మీ మూడ్ని బట్టి రమ్మంటే వచ్చి, వెళ్ళమంటే వెళ్ళి, పొమ్మంటే పోవడానికి నేనేమన్నా వ్యభిచారం చేసే ఆడదాన్ని కాదు, వ్యక్తిత్వం ఉన్నదాన్ని. ఆత్మగౌరవం మీకే కాదండి, మాకు కూడా ఉన్నాయి. ఫీలింగ్స్ మీకే కాదు సార్, మాకు కూడా ఉన్నాయి. బిడ్డకి అన్నం పెడితే ప్రేమగా చూడాలి కానీ పథకాలు సర్టిఫికెట్లు ఇవ్వకూడదండి. ఆ భార్య భర్తకి సేవలు చేస్తే ప్రేమగా చూడాలి కానీ హీనంగా చూడకూడదు. అంతేకాని సారీ. చిట్టిని నవ్వంటే లక్ష్మీ పట్టా. ఓకే, రెడీ. నా పేరు మారుతి, ఏజ్ 23, హైట్ 5.5, ఫోన్ నెంబర్ 9652178138. ఓకే, సీన్ చేయండి. ఇదేనా పండ్లు 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 అమ్మ, పండ్లు 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 పండ్లు, డజన్ 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 అమ్మ, డజన్ పండ్లు డజన్ డజన్ అమ్మ, ఫ్రెష్ మాలమ్మ, పూరా ఫ్రెష్ డజన్ అమ్మ. అమ్మ పండ్లు, అన్న పండ్లు ఎంత? సరే మొన్న ఉన్నా నీ అమ్మానే మొన్న ఉన్నా. నీ అమ్మాని ఎట్లా అంటావు అన్నా? నీ అమ్మాని ఎట్లా అంటావు అన్నా? నీ అమ్మాని ఎట్లా అంటావు? ఎట్లా అంటావు అన్నా నీ అమ్మాని? రోలింగ్. హాయ్, దిస్ ఈజ్ రోహన్, ఏజ్ 26, హైట్ 5'7". నమస్కారం సార్, నా పేరు నాగరాజ్ అండి. నా వయసు 35 సంవత్సరాలు సార్. అదేం లేదు సార్, వీళ్ళు ఊరికే చెప్తున్నారు సార్. నాకు ఊర్లో చిన్న సెల్ పాయింట్ ఉంది సార్. మా ఊర్లో ఎవరైనా వచ్చి అడగండి సార్, నేను ఎంత మంచి వాడినో చెప్తారు. అయినా నాకు ఇల్లు షాప్ తప్ప ఇంకో ప్రపంచం తెలియదు సార్. మా పిల్లల్ని కూడా మంచి హాస్టల్లో చదివిస్తున్నాను సార్. అయినా అనవసరంగా కేసులు పెట్టి నా కుటుంబ పరువు తీస్తుంది. అదేం లేదు సార్. అంటే సార్ పిల్లలతోనే కదా సార్ చేస్తాము. ఇదేదో పెద్ద తప్పనట్టు కేసు పెట్టి నా పరువు తీస్తుంది. ఇవన్నీ లెక్క పెడతామేంటి సార్? ఓ 5-6 సార్లు. ఏం చేయమంటారు సార్? అయినా నేను చేసింది నా బాధ్యతనే కదా సార్. బయట వ్యభిచార గృహాల్లోకి వెళ్ళట్లేదే. చేయకపోతే బాడీ షివరింగ్ వచ్చేస్తుంది, మైండ్ కంట్రోల్లో ఉండడం లేదు. లేదు సార్, వీళ్ళందరూ నా మీద ఉన్నవి లేనివన్నీ కల్పించి చెప్తున్నారు మీకు. దయచేసి మీరు ఏమేమి నమ్మకండి సార్, నేను అంతలా ఏం లేదు సార్. థ్యాంక్ యూ. రోలింగ్. యాక్షన్. ఏమ్రా అమ్మ, ఇప్పుడు ఇదేనా? వాడు నీకు చెప్తున్నా కదరా, ఇంకోసారి ఇట్లా నువ్వు అక్కడ వాళ్ళ బ్యాచ్తో కనిపించావుకో, నువ్వు మా దాంట్లో రాను ఏంటి? రే పిల్లోడు రావాడు, వాడిని చూసి నేర్చుకో. ఎరా రాకీ, సరే బిల్లు చల్లగా అవుతున్నా, ఓపెన్ చేయండి. Cheers. రే స్టఫ్ ఏం తెలియదా? కొన్ని బఠానీలు ఇప్పుడు వినారా? ఏమో స్టఫ్ అంటే ఒక చికెన్, ఒక సూపు, ఒక ఫ్రైస్. ఏం లేదు, నీకు ఆవకాయ కరెక్ట్. ఎవరమ్మా నువ్వు? జాబ్ వచ్చిందంటే నీకు
ఇకేందా ఇదంటే బస్సున్న వాళ్ళు సౌండ్ పార్టీ ఊకోబే పెద్ద కొత్త చెప్పినట్టు చేస్తున్నావు. ఓకే రెడీ. Hi, this is Rohit. This is my right profile. This is my left profile. రే శివ, నేను కూడా ఒకప్పుడు నీలాగే ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉండేవాడిరా. కానీ అప్పుల బాధ తట్టుకోలేక వాళ్ళందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోయారు. అప్పటి నుంచి ఇలా అయిపోయా. నాన్న వాళ్ళు ఎవ్వరూ నన్ను పట్టించుకోలేదు. ఇదే రోడ్ల పైన ఆకలితో కడుపు పట్టుకొని ఏడుస్తూ నిద్రపోయిన రాత్రులు ఎన్నో. రే ఎప్పుడైనా తెలిసిన వాళ్ళు కనపడితే చూసి చూడనట్టు వెళ్ళిపోయేవాళ్ళరా. ఎక్కడ నన్ను వాళ్ళతో తీసుకెళ్లాల్సి వస్తుందో అని. అన్ని బాధలు అన్ని కష్టాల్లో ఉన్న నాకు వినిపించిన ఒకే ఒక్క పేరు ఉన్నావా. రే ఈరోజు నా దగ్గర తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కావాల్సిన దానికంటే ఎక్కువ డబ్బు ఉందిరా. ఈరోజు నేను రోడ్డు మీద వెళ్తుంటే ఎదురొచ్చి సలాం కొడుతున్నారా. అప్పుడు అర్థమైంది నాకు, నీకు డబ్బు కావాల్సినప్పుడు ఎవ్వడు నిన్ను పట్టించుకోడు. అదే డబ్బు నీ దగ్గర కావాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే మాత్రం వద్దన్నాని కింద పడ్డాడు, నీ కాళ్ళ దగ్గర వాడు ఉంటాడు. ఓకే రెడీ. తను నాకు అసలు తెలియకపోయినా బాగుండేదిరా. అలా అయినా హ్యాపీగా ఉండేవాడు. కానీ నాకు తన ప్రతి చూపు, ప్రతి మాట, తనలో వచ్చే ప్రతి ఆలోచన తెలుసు. నువ్వు చూడాల్సిన తను నన్ను ఎట్లా చూస్తుందో మళ్ళీ నేను చూడగానే ఏం తెలియనట్టు నటిస్తుంది. మళ్ళీ నా వైపు కూడా అలానే చూస్తుంది. నేను బాధపడకూడదు, కానీ నేను పడుకోలేకపోతున్నా, తినలేకపోతున్నా, ఇంకేం చేయలేకపోతున్నారా. నువ్వు తనని చూసావు, నన్ను చూసావు. తను నన్ను మళ్ళీ మళ్ళీ ప్రేమించేలా ఎలా చేసుకోవాలి చెప్పురా. రే ప్లీజ్ రా, ఏదైనా ఐడియా ఇవ్వరా. నాకేం అర్థం కావట్లేదురా. ఓకే రెడీ. హాయ్ సార్, నా పేరు కే అరుణ్ కుమార్, ఏజ్ 23, హైట్ 5.7. ఓకే రెడీ. Hi sir, this is Srivam, theatre artist. Previous experience, ఒక 3 movies లో హీరో ఫ్రెండ్ గా చేశాను. ప్రెసెంట్ ఒక మూవీ లీడ్ గా చేస్తాను, ఒక వెబ్ సిరీస్ వన్ ఆఫ్ ద లీడ్ చేశాను, అండ్ ఒక మూవీలో హీరో ఫ్రెండ్ గా చేస్తున్నాను. ఇప్పుడు ప్రెసెంట్ రవితేజ గారి తమ్ముడు వాళ్ళ కొడుకుతో హీరో బాగా క్యారెక్టర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వస్తున్నాగా మేము కూడా స్టేషన్కి వెళ్ళాలా, టైం అవుతుంది. ముందు ఆ సిగరెట్ పడే ఇది ఎక్కడ రేపు వస్తుంది. సిగరెట్ పడే పడింది. ఆగండి, ఇఫ్ యూ డోంట్ మైండ్ మిమ్మల్ని మహేన్ పిలవచ్చాను. థ్యాంక్స్ మహి. అప్పుడప్పుడు హాయ్ చెప్పడం, కుదిరినప్పుడు డ్రాప్ చేయడం. ఇంతవరకే మనం పరిచయం అనుకున్నాం, కానీ ఇలా పెళ్లి దాకా వస్తుంది అనుకోలేదు. యాక్చువల్గా ఆ విషయం మాట్లాడదామని నేను ఇక్కడ రమ్మన్నాను. ఒక్క నిమిషం సార్. సార్ సార్ కమింగ్ సార్, 2 minutes స్టేషన్లో ఉన్నాను సార్. రే మహిళ దగ్గర డ్రాప్ చేయడం, మహిళ పడుతుంది సార్. సార్ దిస్ ఇన్వెస్టిగేషన్ హ్యాస్ టు సరే నో వన్ ఇస్ పర్ఫెక్ట్. చూస్తున్నాను సార్, మాట్లాడుతాను సార్. తనకు లంచా తిని కలిసింది. ఏ కాన్సెప్ట్ డ్రైవర్ తీసుకురావయా. స్టేషన్కి వచ్చాము, ఆనందమే లేదు. వీడేనా చూడు శివ, నీ కల్లో చెప్తుంటే మాటలు మరో చెప్తాను. దిస్ ఈస్ ద లాస్ట్ అండ్ ఫైనల్ వారెంటీ. మర్యాదగా చేసిందో ఒప్పుకో. కనీసం 6లో కొద్దిగా నలుగుతుంది. నేను ఆడగా కాలం కాబట్టి అన్నది సాక్ష్యాలను చూపించడం ఎందుకు చెప్తాను అర్థం చేసుకోకుండా. ఒకసారి నీ పిల్లల మొహం చూసేవా. నేను కమిషన్ నీ ప్రాణాలు, నేను నీ పిల్లలు అమిషా చంపేశాడు. రేఖ నిజం చెప్పిన వాడికి ప్రాణాలుతున్నావు. ఏ ఇవన్నీ కాదు, నీ ప్రాణాలు ప్రాణాలండి చెప్పు. మొత్తం ఎంతమంది నీ పిల్లల వయసు ఉంటుంది వాళ్ళకి. ఏమన్నా మళ్ళీ రమ్మను, నేను చెప్తాను. మహిళ ఇక్కడికి వచ్చేది ఇన్వెస్టిగేషన్. అది కాదు మహి, పర్సనల్ వేరు ప్రొఫెషనల్ వేరు. దానికి దీనికి మహి నేను చెప్పేది ఒక నిమిషం మనశాంతి వింటా. అలా మహి నీకు నాకు పెళ్ళని మాత్రమే అనుకున్నారు, ఇంకా జరగలేదు. నా ఫస్ట్ వైఫ్, నా జాబ్, నాకు లీవ్ చెప్పరా. ఓకే రెడీ.
నమస్తే అండి, నా పేరు జిల్లా సయ్యద్. నా వయసు 58 అండి. నా హైట్ 5.7 ఇంచెస్ అండి. నేను థియేటర్ ఆర్టిస్ట్ని. థ్యాంక్ యూ. అయ్యా లేస్తుందయ్యా, 3 దినాలైందయ్యా మొత్తం పుట్టి కూల్ డబ్బులు ఇస్తే వెళ్ళిపోతానయ్యా. తెచ్చుకున్న ముల్లిలో మెతుకులు కూడా అయిపోయినాయ్యా. నా బిడ్డ బయట ఉందయ్యా. అయ్యా నీ కాలు మోపుతా, నీ బాధ్యం ద్వారా నాకు కూలి పని ఇస్తే వెళ్ళిపోతుందా? అంత మాట అక్కడ నా పిల్లకి ఇప్పుడే లగ్గ కుదిస్తే ద్వారా దాని మీద పంట పెట్టమంటావు బామే కాదయ్యా. దొరా దాని బతుకు బుక్కి పాలైపోతారా దొరా? అలాగే దొరా. అమ్మా రాజ్యం దూరం పిలుస్తుంటే త్వరగా పొందాలంటమ్మా. నన్ను క్షమించాలమ్మా. దొరా దాన్ని మాత్రం పానాలతో పంపించరా? మళ్ళీ లగ్గం చేసి పీట్ల మీద కూర్చోబెట్టలేదు దొరా. నేను పాడి తెచ్చుకుంటాను దొరా. నా బిడ్డని పాడి మీద తీసుకెళ్ళిపోతా దొరా. దొరా పాడ మీద పూలు చల్లుకుంటూ పెళ్లి కూతురులాగా నా బిడ్డ తీసుకెళ్తాను దొరా. దొరా దొరా విజయ్ దేవరకొండ నన్ను కొడతాడు. ఆయన మీద చిన్న సిచ్యువేషన్ వాళ్ళు ఇచ్చారు. చేయండి. అది రేయ్ దేవా ఏంటి వీకల్ దాకా మునిగిన చాలదా? ఏం అర్థం కావట్లేదండి? చూడు, కొండ మీద నిలబడి చూస్తే చుట్టూ అంతా మందే అనుకుంటుందిరా. కిందికి దిగితే తెలీదు మన బతుకు దాని ముందు ఇంత. కొండని ఢీ కొడితే కొమ్ములు తిరిగిన పొట్టేల తలైనా ఎయ్యి ముక్కలైపోతే ఏడే ఎయ్యి ముక్కలైపోతే ఏటనుకుంటున్నారా? ఏట్రా చెయ్యెత్తున్నావు? ఎవడి మీద చెయ్యెత్తున్నావు తెలుసా? కొడతావేటి? మాట్లాడితే కొడతావేట్రా? నేనే కాదురా దేవా, రాజుగారితో పెట్టుకోవడం మంచిది కాదనే నీ మంచి కోసం చెప్తాండ్రా. వాళ్ళు పెద్దోళ్ళు, పెద్ద పెద్ద గొడవలు. మనం ఎంతసేపు సిన్నోళ్ళు కదా. నువ్వైనా నేనైనా మనం సిన్నోళ్ళరా. మన భక్తులు చిన్నయ్యే. ఈ పాటికి ఓకేరా. రెడీ. కూర్చోండి. అందరూ మంచిగున్నారా? ఇగో నేను ఇట్లా ఎక్కువ మాట్లాడి టైం వేస్ట్ చేయ. ఇక ఇంతకుముందు హయాంలో ఉన్న వాళ్ళు ఏం చేసినా మీకు ఎరుగునే. ఇక నేను హయాంలోకి వస్తే ఏం చేస్తానో మీకు తెలుసా కదా? నేను చెప్తా. ఇగో పోయిన హయాంలో నల్ల చెప్తే నీళ్ళు వస్తున్నాయి, కానీ మన హయాంలో నల్ల చెప్తే బీర్ వస్తుంది. బీర్ వచ్చినాక బిర్యానీ వస్తుంది. తినాలే, తాగాలే, పండాలే. కూర్చోండి. ఇక మన అమ్మ చెల్లెలకు, ఒక చెల్లెలకు 2 కంచిపట్టి శారీలు ఫ్రీ. అమ్మ కూర్చోరమ్మా. ఇక మన అన్నలకు, చిన్నలకు, పెద్దన్నలకు నెల రేషన్ బియ్యంతో పాటు 2 ఫుల్ బాటిల్ ఫ్రీ. అన్న కూర్చోరమ్మా. ఈ పోరగాళ్ళకి ఏం చేద్దాం రా భయ్? సైన్ మార్క్ తిన్నారా టికెట్ ఫ్రీ. కూర్చో దిగండి. ఇక పోయిన హయాంలో 50 ఏళ్ళు అయితే పెన్షన్, కానీ మన హయాంలో 30 ఏళ్ళు అయితే పెన్షన్. ఇప్పటివరకు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నేను చేయను. మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు నేను చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి నేను చెయ్యను. ఏమైనా కొట్టండి చెప్పండి. వేరే పిల్లలు మీకు బతుకొచ్చారా? మీరు ఇట్లుంటే మీ రాబోయే తరాలు ఎట్లుంటే ఆలోచించరా? లే, మీకు నిజంగానే భవిష్యత్తు అభివృద్ధి అంటే ఎరికేనా? ఎట్లా ఎరుక? ఇన్ని పైసల కింద మందుకి ఓట్లు అమ్ముకునే మీకు అభివృద్ధి భవిష్యత్తు ఎరుకంటే నా పిచ్చి కానీ. ఇంతమంది ఉన్నారే, ఇంతమంది ఏ ఒక్కళ్ళైనా ఉచిత విద్యా వైద్యం అంటలేదు కానీ రోడ్లు చక్కగా లేవని అడిగిరా? లే, మనకేం కావాలి? ఇన్ని పైసలు ఇంతమంది బస్
చూడండి, మీకు నిజంగా అభివృద్ధి భవిష్యత్తు కావాలంటే నాకు ఓటు వేయదు. లేదు మేము ఇట్లనే ఉంటాం, మా ఓట్లు అమ్ముకుంటాం, ఇలానే ఉండిపోతాం, మా తరాలు ఎట్లున్నా పడలేదంటే దానికి ఓటు వాడి ఓటు. నేను రాజకీయ నాయకుడిని కాదు, నాయకుడిని. వస్తా.